రోటి తోటకూర ఫ్రై ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. దీనికోసం నేను ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అలాగే కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను. తోటకూర కూడా కట్ చేసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసి పక్కకు పెట్టుకున్నానండి. కడిగేసి వాటర్ స్ట్రెయిన్ చేసుకున్నాము. అట్లాగే ఇప్పుడు కడాయి తీసుకొని కడాయిలో ఆయిల్ వేసేసుకొని ఫ్లేమ్ సిమ్లోనే ఉండాలండి కర్రీ ఉండేటప్పుడు. ఈ తాలింపు దినుసులు అన్నీ వేసుకోవాలి. తాలింపు దినుసులు అన్నీ వేసుకుని అవి ఫ్రై అయినాక మనం ఏదైతే పసుపు యాడ్ చేస్తున్నాం మేము ముందు పసుపు వేసుకొని పసుపు ఒకసారి కలుపుకున్నాక మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలండి అంతా మంచిగా. ఇది మిక్స్ చేసుకున్నాక మళ్ళీ అది కొంచెం మగ్గాలండి. కలర్ అనేది షేడ్ అవ్వాలి. ఉల్లిపాయ కలర్ షేడ్ అయితేనే కర్రీ బాగుంటుందండి, లేదంటే పచ్చి పచ్చిగా అనిపిస్తుంది, అంటే కసకసలాడుతూ ఉంటుంది. ఇది వేగుతూ ఉన్న తర్వాత దీనికోసం కారం రెడీ చేసుకుంటున్నామండి. ఏంటంటే మన చిల్లీ పౌడర్, అలాగే వెల్లుల్లిపాయలు, అలాగే జీలకర్ర ఇవి మిక్సీ చేసుకొని పౌడర్ చేసుకోవాలి. తర్వాత కరివేపాకు మా ఇంట్లో చెట్టుదేనండి, అది కొంచెం యాడ్ చేసుకున్నాము. కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాము. చూస్తున్నట్టయితే ఉల్లిపాయలు మంచిగా వేగిపోయినాయి. దీంట్లోకి టమాటోస్ యాడ్ చేస్తున్నాము. ఇప్పుడు టమాటోస్ మీ ఇష్టం వచ్చిన సైజులో కట్ చేసుకోండి. టమాటోస్ యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోండి. టమాటోస్ అన్నీ మగ్గిపోవాలి. దాంట్లోకి మనం ఇందాక తీసుకుని ఎండుమిర్చి కూడా యాడ్ చేసామండి. అట్లాగే మంచిగా కలిసిపోయిన తర్వాత దీన్ని మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గించుకోవచ్చండి. తర్వాత ఇప్పుడు మేము ఇందాక చెప్పాను కారం ఇందాక చూపించాం కదండి. ఏంటిది కారము, వెల్లుల్లిపాయలు, అలాగే జీలకర్ర మిక్సీ పట్టిన కారం పౌడర్ అండి. దాన్ని పక్కకు పెట్టుకొని తర్వాత ఇప్పుడు తోటకూరని కూడా యాడ్ చేసుకుంటున్నాం. దీంట్లో తోటకూర కంప్లీట్గా మగ్గిపోవాలండి. మూత పెట్టి మగ్గపెట్టుకోండి. దీంట్లో తోటకూర వేసినాక సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. ఈ సాల్ట్ వేసుకొని ఒక్కసారి మొత్తం కింద నుంచి పైదాకా అంతా కలయబెట్టుకున్నాక మూత పెట్టి పక్కకు పెట్టుకోండి కాసేపు. తర్వాత ఇంకొకసారి ఒక 10 మినిట్స్ మూత పెట్టి పక్కకు పెట్టుకున్నాక ఇప్పుడు కారం అనేది యాడ్ చేస్తున్నాం. మేము మగ్గిపోయింది, మీరు చూస్తున్నారా? మేము ఎంత ఆకేసామో ఆకంతా మగ్గిపోయింది. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా బాగుంటుంది చపాతీలోకి. ఒక్కసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. మన సెకండ్ రెసిపీ వచ్చేసి బైగన్ కా భర్తా అండి. ఇది చపాతీలోకి బాగుంటుంది, రైస్లోకైనా బాగుంటుంది. ఎలా చేయాలి ఏంటనేది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. మనకు కావాల్సింది వంకాయలు, అలాగే టమాటో, పచ్చిమిర్చి అండి. అయితే టమాటోస్, పచ్చిమిర్చి కడిగేసి పక్కకు పెట్టుకున్నాను నేను. అయితే మన వంకాయలు కోయడానికి వాటర్ తీసుకొని వాటర్లో సాల్ట్ వేసుకొని ఆ సాల్ట్ వేసుకున్న తర్వాత ముక్కలు అనేది కట్ చేసుకున్నాము. అదే మీరు గుత్తి వంకాయ అయితే 4 ముక్కలు కోసి వేసుకోండి మజ్జిగి. అది మామూలు సన్న వంకాయ అయితే మీరు 4 ముక్కలు కోసి వేసేసుకోండి. అలాగే ఇప్పుడు టమాటోస్ ఏమో ఇప్పుడు నేను చూపించిన విధంగా మన టమాటో పచ్చడికి ఎలాగా ఒక కాయని 4 ముక్కలు చేస్తామో ఆ విధంగా చేసుకోండి. అలాగే పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకోండి. నేను చూపిస్తున్నాను చూడండి. 4 ముక్కలు చేసుకుంటే సరిపోతుంది. అట్లా చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు దాంట్లోకి వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటున్నాం మనం. చూడండి మీకు ఏమేమి వేసాను చూపిస్తున్నాను కదా. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, వంకాయలు, టమాటోలు. అయితే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆ ఆయిల్ వేసుకున్నాక వంకాయలు ఇలా ఫ్రై చేసేసుకోండి. ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోండి. అదే కళాయిలో మళ్ళీ టమాటోలు, పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకొని ఇప్పుడు వంకాయలు వేగిన తర్వాత ఇలా తొక్క తీసేస్తున్నాను చూడండి. అలా తొక్క సింపుల్గా వచ్చేస్తుంది నేను చూపించిన విధంగా. అలా తొక్క తీసేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. అదేవిధంగా టమాటోస్, పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో వేసేసి టమాటోస్ కూడా అలాగే తొక్క తీయాలండి నీట్గా. కొంచెం కూడా వదలకుండా తొక్క అనేది నీట్గా తీసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఈ తొక్క తీసుకొని పక్కకు పెట్టేసుకున్నాక మనం వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నామండి. అదిగో వెల్లుల్లిపాయలు కూడా కనిపిస్తున్నాయి కదా. ఇలాగ వేయించుకున్న తర్వాత మీ దగ్గర స్పూన్ ఉంటే స్పూను, అంటే గరిట ఉంటే గరిటతో లేదంటే చేతితో అయినా ఒత్తుకోండి. టమాటోస్ కొంచెం వేడిగా ఉన్నాయని నేనేం చేశానంటే మన ఆలు స్మాషర్తో స్మాష్ చేసుకున్నానండి మెత్తగా. ఆలు స్మాషర్తో స్మాష్ చేసేసుకొని ఈ స్మాష్ చేసుకునే విధానంలో ఏంటంటే వంకాయల్ని కొంతమంది కాల్చుకుంటారు. కట్టెల పొయ్యి మీద కాల్చుకోవచ్చు, మామూలు పొయ్యి మీద గ్రిల్ వేసుకొని కాల్చుకొని కూడా చేసుకోవచ్చు అండి. అది కూడా బాగుంటుంది. నేనైతే నార్మల్గా ఆయిల్లో ఫ్రై చేశాను. మన వంకాయలకైతే కాల్చుకునే విధంగా అయితే వంకాయ పైన ఆయిల్ రాసి టమాటో మీద ఆయిల్ రాసి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు స్మాషర్తో స్మాష్ చేసేస్తున్నాను. ఇలా మెత్తగా స్మాష్ చేసేసుకున్నామండి. ఈ స్మాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ కడాయి పెట్టుకొని మనకు కొంచెం ఆయిల్ వేసేసుకొని దాంట్లో కింద కోసిన ఉల్లిపాయలు కూడా వేసేసి అవి గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. గోల్డెన్ బ్రౌనిష్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక మనం ఏదైతే పక్కన పెట్టుకున్నామో దీంట్లో కొంచెము ఆల్రెడీ పసుపు, అలాగే ఉప్పు యాడ్ చేసేసుకుంటామండి. ఇవి రెండు యాడ్ చేసేసుకొని కలుపుకుంటాము కొంచెము.
ఇవి 2 కలుపుకున్న తర్వాత ఇవి కొంచెం మగ్గాలి. కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి ఉల్లిపాయలనేది. ఈ ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయిన తర్వాత ఏదైతే వంకాయ మనం స్మాష్ చేసిందుందో దాన్ని కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవాలండి. ఇందులో యాడ్ చేసేసుకొని ఒకసారి కలియబెట్టుకోవాలి. మంచిగా కలుపుకొని ఉల్లిపాయ ఎప్పుడు గోల్డెన్ బ్రౌన్ రావాలండి. వస్తేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది. దీంట్లోకి నేను కొంచెం కరివేపాకు వేసాను. మీ దగ్గర కొత్తిమీర ఉన్నా కూడా వేసుకోండి. నేను కరివేపాకు మాత్రమే వేసానండి. మా ఇంట్లో కొత్తిమీర లేదు కాబట్టి నేను కరివేపాకు వేసుకున్నాను. దీంతోపాటు దీన్ని కొంచెం సేపు మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత కారం వేసుకొని మీకు ఎంత కావాలో అంత తగినంత కారం వేసుకోండి. ఎందుకంటే మనం ఇందాక టమాటోస్ ఉడకబెట్టినప్పుడు పచ్చిమిర్చీలు కూడా వేసాము. దానికి తగ్గట్టు చూసుకొని వేసుకోండి. ఒకసారి మంచిగా కలుపుకొని దీంట్లోకి నేను ఎప్పుడు చెప్తుంటాను వెల్లుల్లిపాయ వేస్తానని. ఇప్పుడు కూడా వెల్లుల్లిపాయ యాడ్ చేస్తానండి. వెల్లుల్లిపాయ తొక్కి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుంటామండి. అది కలుపుకున్న తర్వాత ఏం చేస్తామంటే ఇది ఏదైతే వంకాయకి సంబంధించింది ఉందో మనం ఇందాక స్మాష్ చేసుకుంది ఆ స్మాష్ చేసింది కూడా దాంట్లో కలిపేసుకుంటామండి. అందులో కలిపేసుకున్నాక ఆల్రెడీ ఆ వెల్లుల్లిపాయ వేశారు కదా అని అంటారండి. వెల్లుల్లిపాయ దీంట్లో ఎందుకు వేసానంటే కారం వాసన పోవడానికి. ఇప్పుడు ఇది వేసిన తర్వాత దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే కింద అడుగంటిపోకుండా ఉంటుంది. వాటర్ యాడ్ చేసుకొని ఇంకొంచెం సేపు కుక్ చేసుకోండి. ఇది కుక్ అవుతున్న టైంలో ఒకసారి చూడండి ఎలా కనిపిస్తుందో. అది మంచిగా ఒక 2 నిమిషాలు కుక్ అయిన తర్వాత దీంట్లోకి ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను నేను. ధనియా పౌడర్ చేసుకొని ఒకసారి తిప్పుకొని ఒక 2 నిమిషాలు కుక్ అవనివ్వండి. కుక్ అయితే అంతేనండి, చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు చపాతీ కూడా నేను చేసుకుంటున్నాను. చపాతీ చూడండి ఎంత మంచిగా పొంగిందో. నేను మడత పెట్టి చేయడాలు అంటే ఆయిల్ వేసి మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేసి చేస్తుంటారు. నేను అలా ఏం చేయలేదు, నార్మల్గానే చేశాను. ఇలా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేస్తే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇప్పుడు టమాటో ఉల్లిపాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను సింపుల్గా. ఇది మా బ్రదర్కి చాలా ఇష్టం, వాడే కుక్ చేశాడు ఇవాళ. ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటోస్ కోసి పక్కకు పెట్టుకున్నాము. అలాగే ఒక కడాయి పెట్టేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని ఆయిల్ వేసుకొని ఇవి ఫ్రై చేసుకుంటున్నామండి. ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లో పసుపు అలాగే వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని కలుపుకుంటున్నారు. కొంచెం మగ్గాలండి. ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లోకి టమాటోస్ కూడా యాడ్ చేసుకున్నాము. టమాటోస్ యాడ్ చేసుకొని టమాటోస్ మగ్గే వరకు కూడా దీన్ని కొంచెం తిప్పుకోవాలండి. నేను తిప్పిన తర్వాత దీంట్లోకి సాల్ట్ అనేది కూడా యాడ్ చేశాడు మా తమ్ముడు. మీకు ఎంత కావాలో అంత సరిపడా సాల్ట్ వేసుకోండి. తర్వాత కారం యాడ్ చేశాడు. కారం యాడ్ చేసుకొని కారం ఎందుకంటే మీరు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేశారు కాబట్టి మీరు కారం చూసి వేసుకోండి. కారం వేసిన తర్వాత మంచిగా ఒక కొంచెం సేపు మగ్గిన తర్వాత దీంట్లోకి గరం మసాలా, ధనియా పౌడర్ అలాగే కొబ్బరి పొడి కూడా వేసాడండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాడు మా తమ్ముడు. యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి మంచిగా తిప్పేసుకొని ఈ మసాలాలు కూడా వేసేసి ఇంకొకసారి ఒక 10 to 15 minutes కుక్ చేసుకొని అంతేనండి, సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే టమాటో ఉల్లిపాయ కర్రీ ఒకసారి ట్రై చేయండి.